ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరకి భక్తుల కోలాహలం మొదలైంది. ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున మేడారం జాతరకు తరలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మేడారం జాతర దగ్గరికి సమ్మక్క సారలక్క గద్దెల దగ్గరికి వెళ్లే ముందు ఇక్కడ మార్గ మధ్యంలో గట్టమ్మ దేవాలయం అని ఉంటుంది. గట్టమ్మ దేవాలయం అని అంటే ఇక్కడ దాదాపుగా సమ్మక్క సారకకు అంగరక్షకురాలిగా ఉన్న గట్టమ్మ తల్లి దేవాలయం అంటే సమ్మక్క సారక్కలను కాపాడుతూ ఉన్న గట్టమ్మ దేవాలయం దగ్గర మనం ఉన్నాం. ఒకసారి మనం చూడొచ్చు, మన వెనుక గట్టమ్మ దేవస్థానం ఉంది. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఇటుపక్కకే ఇటు సమ్మక్క గద్దె మరియు అటుపక్కకు సారలమ్మ గద్దె ఉంటుంది. ఇక్కడికి భక్తులు వచ్చి ఫస్ట్ గట్టమ్మ దేవస్థానం దగ్గర ఈ గట్టమ్మను దర్శించుకోవడం వల్ల కొంతవరకు అంటే మేడారం సమ్మక్కను దర్శించుకునే ముందు మొదటగా ఇక్కడికి వచ్చి దర్శించుకున్న తర్వాతనే అక్కడికి వెళ్ళాలని చెప్పేసి భక్తులు కోరుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో చూద్దాం, ఇక్కడ భక్తులు ఎంత పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ దర్శించుకొని డైరెక్ట్ ఇక్కడి నుంచి వెళ్ళి మేడారం జాతరకి వెళ్తారు. అన్న, మేడారంకి వెళ్ళేవారు మొదటగా ఇక్కడ గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకొని వెళ్తారు. ఏంటి ఈ గట్టమ్మ దేవాలయం యొక్క విశిష్టత? మేడారానికి సరిహద్దు గట్టమ్మ తల్లి. మేడారం రాజ్యానికి గట్టమ్మ తల్లి సమ్మక్క సారలక్క అంగరక్షకురాలు. వీళ్ళు 7 అక్కజెల్లన్లు. ఈ మేడారం రాజ్యానికి చుట్టుపక్కల 7 గట్టమ్మలు ఉంటాయి. ఇట్లా పోతే జంగల్పల్లి దాటిన తర్వాత ఎర్రిగట్టమ్మ అని అటు లక్ష్మీదేపేట అటు చుట్టూరంగా 7 గట్టమ్మలు ఉంటాయి. ఈ మేడారం పోయే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ చుట్టూ గట్టమ్మ ఏ ఏరియా నుంచి వచ్చే వాళ్ళు అయినా కానీ ఆ ఏరియాకు గట్టమ్మ తల్లులు ఉన్నాయి. ఆ దర్శనం చేసుకున్న తర్వాతనే ముందుకెళ్తారు. అంటే ఏంటి ఆ విశిష్టత? ఏంటి అమ్మవారి విశిష్టత? అమ్మవారి విశిష్టత అంటావా? అమ్మవారి విశిష్టత అంటే ఇప్పుడు సమ్మక్క సారలమ్మ తల్లిని కాకతీయులు యుద్ధంలో చంపింది కదా. ఫస్ట్ ఈ పొలిమారిలో ఉన్న గట్టమ్మ తల్లిని చంపిన తర్వాత ఈమె అంగరక్షకురాలు కాబట్టి ఈమెను సంహరించిన తర్వాతనే మేడారం రాజ్యంలో అందుకోసమే మేడారం వెళ్లే ప్రతి భక్తుడు ఇక్కడ ఆగి తల్లిని దర్శించుకున్న తర్వాతనే మేడారం వెళ్తారు. అదే దీని ప్రత్యేకత. అంటే ఎప్పుడైనా సరే మేడారం జాతరకి వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగిన తర్వాతనే వెళ్తారు అనమాట. ఆగిన తర్వాత తల్లిని దర్శించుకున్న తర్వాతనే మేడారం బయలుదేరుతారు. అది గట్టమ్మ తల్లి ఒక ప్రత్యేకత. ఇప్పుడు జాతర మొదలైంది, కోలాహలం కూడా, భక్తుల రద్దీ ఎక్కువ ఉంది. సో అధికారులు ఇటువంటి ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా భక్తులకు సంబంధించి? భక్తులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు అటు వన్ వే పెట్టిండ్రు. జాతర టైంలో ఇటు వెహికల్స్ రానియకుండా అటు పార్కింగ్ ప్లేస్ పెట్టిండ్రు. ఆ సైడ్ లా ఆ పార్కింగ్ ప్లేస్ లో ఆపి అక్కడ బ్రిడ్జి కడతాను. బ్రిడ్జి మీకు వచ్చి దర్శనం చేసుకొని పోవాలి. భక్తుల కోసం ఈ సంవత్సరం చాలా ఫెసిలిటీ చేసింది గవర్నమెంట్. చాలా అంటే మరుగుదొడ్లు గాని, వాటర్ గాని, ఏదైనా భక్తులకు సంబంధించిన అన్ని విషయాలు చేసింది. సో ఇంతమంది మీరు చెప్పినట్లు ఎంతమంది అక్క చెల్లెలు? 7 అక్క చెల్లెలు. గట్టమ్మ తల్లులు 7 అక్క చెల్లెలు. ఈ మేడారం రాజ్యానికి అప్పుడు సమ్మక్క సారలక్క పరిపాలించినప్పుడు 7 చుట్టూరంగా 7 బౌండరీలు ఉంటాయి. 7 బౌండరీలలో వీళ్ళు అంగరక్షకులుగా ఉన్నారు. మనమున్న గట్టమ్మ దేవాలయం ఏ లొకేషన్ లో ఉన్నాయి? ఇది ఇప్పుడు ఈ నుంచి మేడారం పొలిమార అన్నట్టు ఇక్కడ నుంచి. అంటే ఇది ఏ ఊరు? ములుగు డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ ఇక్కడ ములుగు సమీపంలో ఉన్నాయి. మిగిలిన 7 చుట్టూ ఉంటాయి. మేడారం రాజ్యాన్ని చుట్టూ ఉంటాయి. మేడారం సమ్మక్క తల్లి ఉందా, చుట్టూ ఉంటది. మధ్యలో సమ్మక్క తల్లి ఉంటది. మేడారం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న పరిస్థితులలో మనకు ఒక ఫ్యామిలీ కనిపించింది. సో మాట్లాడదాం. ఎందుకనంటే వాళ్ళు అమెరికా నుంచి వచ్చి మేడారం జాతర గురించి ప్రత్యేకంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దర్శించుకోవడానికి అమెరికా నుంచి వచ్చారు. సో మాట్లాడదాం, అమెరికా నుంచి మేడారం జాతరకు రావడానికి కారణం ఏంటి, ఎటువంటి మొక్కులు ఉన్నాయి వాళ్ళకని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అమెరికా నుంచి మేడారం జాతరకు ప్రత్యేకంగా వచ్చినారా? అవునండి, మేము చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం. అమెరికా నుండి స్పెషల్ గా అమ్మవారి దర్శనం కోసం, ఈ జాతర కోసం చూద్దామని వచ్చాము. ఎవ్రీ టైం మేము న్యూస్ లలో చూస్తా ఉంటాం, లక్షల మంది, కోట్ల మంది వస్తున్నారు పోతున్నారు అంటారు. మేము వచ్చినప్పుడల్లా అంటే ఈ జాతర టైంలో రాలేము, బట్ ఈసారి జాతర కోసం అని స్పెషల్ గా వెయిట్ చేసి మరి ఈ టైంలో వచ్చామండి. మీరు ఎక్కడ తెలంగాణలో? మీరు ఎక్కడ మీ లొకేషన్? అది సిరిసిల్ల రాజన్న జిల్లా కోనరావుపేట విలేజ్ మండల్. అక్కడ నుండి వచ్చాము ఈ రోజు దర్శనం తీసుకుందామని. అమెరికా నుంచి ఎప్పుడు వచ్చారన్నా? మేము వచ్చి 2 వీక్స్ అవుతుంది అమెరికా నుండి. అంటే ప్రత్యేకంగా మేడారం గురించి? ప్రత్యేకంగా మేడారం జాతర అయిపోయినాకనే వెళ్ళిపోతాం నెక్స్ట్ డేనే. దానికోసమనే వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే సమ్మక్క సారక్కల మీద ఏమైనా మొక్కు ఉందా, లేకపోతే మీకు ఆ దేవత అంటే ఇష్టమా? మొక్కులు ఉన్నాయి, ప్లస్ దేవతలు అంటే కూడా చాలా నమ్మకము, ఇష్టము, రెండు. ఏమన్నా పుట్టెంటికలు తీసే ఏమన్నా ఉందా? ఈ అమ్మాయి పుట్టెంటికలు కూడా తీస్తున్నాం ఈ రోజు. ఎవరి
పేరు మీద ఎత్తు బంగారం ఇట్లా ఇవ్వడం? మా అందరి పేరు మీద బంగారం ఇస్తున్నాం, ఆ ముగ్గురు అమ్మాయిల పేరు మీద బంగారం ఇస్తున్నాము కూడా ఈ రోజు. అంటే మీరు సాధారణంగా ప్రతిసారి టీవీలలో చూస్తుంటారు కదా, ఎట్లా అనిపించేది అంటే మేడారం గురించి తెలుసుకునేటప్పుడైనా సరే వినేటప్పుడైనా? అంటే చాలా ఇష్టమైన దేవుడు, ప్లస్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది చూసినప్పుడు. అరే ఇంత వెళ్తున్నారు, ఈసారి కంపల్సరీ జాతర అప్పుడు వెళ్ళాలి, చూడాలి అనే ఉద్దేశంతోనే వచ్చాము. అసలు అంటే ఎవ్రీ టైం వచ్చినప్పుడు విజిట్ చేస్తాం కానీ జాతర అప్పుడు ఉండం అన్నట్టు. జాతర అప్పుడు రాలేదు, ప్రత్యేకంగా జాతర కోసం వచ్చాము. ప్లస్ మా అమ్మాయి పుట్టింటికలు కూడా కలిసిపోతాయి కదా, తీసుకురానికి కూడా అని వెళ్తున్నాం. ఇప్పుడు ఏం చెప్తారు అన్న అంటే, ఇప్పుడు దాదాపుగా ఘట్టమ్మ దగ్గర దేవస్థానం దగ్గరకు వచ్చారు, ఇంకో కొద్దిగా అయితే మేడారంకి వెళ్ళిపోతారు. సో ఆ ఫీలింగ్ ఎట్లా ఉంది? చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఈసారి కొంచెం మాడిఫికేషన్స్ కూడా చేశారంట, అది కూడా చూడాలి. సమ్మక్క సారలమ్మ దయ వల్ల ఈ దర్శనం జరగబోతుంది అని వెయిట్ చేస్తున్నాము. ఫస్ట్ ఇక్కడ ఈ గట్టు మైసమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టి తర్వాత దర్శనానికి వెళ్తాం కదా, అలాగే వెళ్ళి జంపన్న వాగులో పుట్టెంటికలు తీసి తర్వాత అమ్మవార్లను దర్శనం చేసుకుని వద్దామని ప్లాన్. అంటే మీరు ప్రత్యేకంగా అమెరికా నుంచి వచ్చారు కదా, ఏం కోరిక కోరుకున్నారు? అంటే మీకు ఏం కోరిక నెరవేరిందని ప్రత్యేకంగా దర్శనానికి వస్తున్నారు? నేను అంటే కోరికలు అంటూ ఏం లేవు. అంటే అమ్మకు ఆల్రెడీ తెలుసు, వాళ్ళకి మనకేం కావాలో ఇస్తూనే ఉంటుంది. చల్లగా చూడాలి అందరినీ, బిడ్డలని కొడుకుల్ని ఎవరినైనా కూడా సంతోషంగా ఉంచాలి, సంతోషంగా చూడాలి అంతే. సో వీళ్ళంతా మీ ఫ్యామిలీ మెంబర్సా? అవునండి. అక్క మీరు చెప్పండి, ఎందుకంటే మహిళల కొంగు బంగారం సమ్మక్క సారక్క దేవతలు అంటారు, ఏం చెప్తారు తల్లి గురించి? సమ్మక్క అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు సమత. మా చిన్నప్పటి నుండి మాకు ఆ అమ్మవారు వల్లే మా పేర్లు కూడా మా కూతుర్ల పేరు కూడా సంయుక్త, సమన్వి అలానే పెట్టాము. అంటే సమ్మక్క సారక్క సరిపోయేటట్టే అలాగే పెట్టుకున్నాము. ఇక పిల్లలకి ఎవ్రీ ఇయర్ ఇంకా గుండె ఇక్కడే, వాళ్ళ పుట్టెంట్రుకలు ముగ్గురు పిల్లలకు, నాకు ముగ్గురు పాపలు, వాళ్ళ ముగ్గురికి అక్కడే వెంట్రుకలు తీస్తాము సమ్మక్క దగ్గర. ఎత్తు బంగారం కూడా ఇస్తాము ఎవ్రీ టైం వచ్చినప్పుడు అలా. కానీ ఇప్పుడు ఈ జాతర టైంలో రావడం మేము ఫస్ట్ టైం. ఎవ్రీ టైం ఒక 1 year ముందే వస్తాం. ఈసారి బరాబర్ జాతర టైం ఈసారి ఇంకా జాతరకి కంపల్సరీ వెళ్దాం. ఆల్మోస్ట్ 12 years అవుతుంది. సో ఈసారి ఇంకా జాతరకే వెళ్దామని వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ ఇండియాలో? ఇంకొక 1 month ఉంటాం. మొత్తం ప్రత్యేకంగా జాతర చూసుకొని వెళ్తాం. ఎట్లా అనిపిస్తుంది అక్క జాతరకు రావడం? ఈ జాతర అట్మాస్ఫియర్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. బట్ చూడాలి ఇంకా అమ్మవారి దర్శనం అయ్యాక ఇంకా ఎలా ఉంటుందనే చూడాలి. బాగా అనిపిస్తుంది. అంటే కేవలం పోయి దర్శనం చేసుకొచ్చుకునే అక్కడ ఏమైనా దావత్ ఇట్లా ఏర్పాటు ఏమైనా చేసుకున్నారా? దావత్ కూడా ఉంటది కదా, అమ్మవారికి దావత్ లేకుండా ఎలా? ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ తోనే. మా ఫ్యామిలీ, మా నాన్న, మా అమ్మ, తమ్ముడు, మరదలు, మేము వచ్చాం. సార్ మీరు చెప్పండి, అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది అసలు ఆ ఫీలింగ్? మాకు ఫస్ట్ నుంచి గత 30 ఏళ్ళ నుంచి సమ్మక్క అంటే ఇష్టం. ఏది కోరుకుంటే మాకు అన్ని పనులు అవుతాయి. అయితే మేము 2 సంవత్సరాలకు మా ఇంటికాడ మా కోచేటి ఊళ్ళలో ఉంటాయి కదా, ఎప్పటికీ దీని 30 ఏళ్ళ నుంచి అంటే సమ్మక్క జాతరకు పెద్ద మేకపిడలు ఆనవాయితీ. వీళ్ళు ఎప్పుడు టైం రాలే, ఈసారి సమ్మక్క లేట్ చేసుకొని ఈ టైంకి వచ్చిండ్రు. మాకు నచ్చిన దేవుడు అంటే సమ్మక్క. అంతవరకు ఇక మాకు ఏదో అనుకుంటే అది అయితేనే పనులు అయినాయి అయితే. అమ్మ మీరు చెప్పండి, ఏం కోరికలు కోరుకోవడానికి వెళ్తున్నారు? ఏమైనా కోరుకున్న కోరికలు ఏమైనా నెరవేరినాయా? సమ్మక్క తల్లిని కోరుకున్న అంటే మాకు చాలా ఇష్టం, మేడారం అంటే చాలా ఇష్టం మాకు. ఎప్పుడు మేడారం వెళ్తా ఉంటాము, బాగా ఇష్టం. మా మన్మరాళ్ళకి వెంట్రుకలు తీసినా, మా మన్మనికి వెంట్రుకలు తీసినా అక్కడే తీస్తుంటాం. మాకు మేడారం అంటే బాగా ఇష్టం. అంటే ఇది పరిస్థితి. కేవలం సమ్మక్క సారలమ్మని దర్శించుకోవడానికి అమెరికా నుంచి వీళ్ళు రావడం జరిగింది. అంటే వీళ్ళు కోరుకున్న కోరికలు నెరవేర్చది, మేము ఇష్ట దైవంగా భావించే తల్లితను అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్ ఎట్లా ఉన్నాయి అంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది? ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయా? సార్ నా పేరు డాక్టర్ వెంకటేశ్వర్లు, నేను వరంగల్ నుంచి వస్తున్నాను. ఏర్పాట్లు చాలా బాగున్నాయండి అమ్మవారివి. అమ్మవారి అనుగ్రహం అందరి ప్రజల మీద ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. చక్కగా చాలా బాగుంది ఏర్పాట్లు. సంవత్సరానికి కూడా జనం విపరీతంగా పెరుగుతున్నారు. ప్రభుత్వం తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని చెప్పి నేను చెప్తున్నాను. మీకు చాలా బాగుంది, ఇబ్బంది ఏమీ లేదు. భక్తులు చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ కూడాను. అక్కడ కూడా ఏర్పాట్లు చాలా బాగున్నాయని చెప్పి తెలిసింది. నేను కూడా దర్శనానికి పెడుతున్నాను అమ్మవారికి. అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పి మరొకసారి కోరుతూ
సెలవు తీసుకుంటాం. అంటే జాతరకు ఇంకా చాలా సమయం ఉన్నా కూడా భక్తులు ఇప్పటి నుంచే ముందు జాగ్రత్తగా దర్శనానికి వెళ్తున్నారు. ఎందుకు కారణం అనుకోవచ్చు? అంటే ఆ టైంలో కనుక వెళ్ళినట్టయితే మహా రష్ ఉంటుంది కాబట్టి అమ్మవారిని ప్రశాంతంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా ఇవాళ పేపర్లో చూశాను, నిన్న 50,000 మంది దాటి వచ్చారట. దాటి ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో చూశాను. అంచేత అప్పుడైతే కాస్త ప్రశాంతంగా చేసుకోవచ్చు దర్శనం అనమాట అమ్మవారిని. అప్పుడైతే దర్శనం ఏంటంటే అవకాశం ఉండదు కాబట్టి దూరం నుంచి చూడాలి కాబట్టి ఇప్పుడు దగ్గర నుంచి చూస్తాం కాబట్టి తప్పకుండా చాలా మంది భక్తులందరూ కూడా ఇప్పుడే వచ్చి దర్శనం చేసుకున్నారు చెప్పి నా ఉద్దేశం. అంటే ఈసారి ఇక్కడ కమాన్లు అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేసారు, అక్కడ దూరణాలు అంటే దర్వాజాలు ఇట్లా కట్టినారు కదా, సో అవి చూడడానికి ఎటువంటి ఎగ్జైట్మెంట్ ఉంది అసలు? యాక్చువల్ వాస్తవానికి ఏంటంటే ఈసారి భారీ ఎత్తున మన తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రులు కూడా తరచుగా సమీక్ష చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి సౌకర్యాలు కల్పిస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుంది చెప్పి నేను చెబుతున్నాను. మేము కూడా చూడడానికి పెడతాం అమ్మవారితో పాటుగా అక్కడ ఏర్పాటు చేసిన ఇతర సౌకర్యాలన్నీ కూడా. ఏం కోరిక కోరబోతున్నారు? ఏమైనా కోరికలు కోరుకున్నారు ఇప్పటికే? కోరిక అంటే అమ్మవారు ఎప్పుడు కూడా అనుగ్రహంతోనే ఉంటుంది. కోరికలు బయటికి చెప్పకూడదు. మన తెలంగాణ మాత్రమే కాకుండా యావత్ భారతదేశంలోని ప్రజలందరూ కూడా మంచి సుఖ సంతోషాలతో ఉండాలని, దేశము మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుతున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ. మేడారం మహా జాతరకు వెళ్లే దారిలో ఘట్టమ్మ దేవస్థానం ఉంటుంది. ఈ ఘట్టమ్మ దేవస్థానం దగ్గర మొదటగా ప్రజలు ఇక్కడ ఆగి ఇక్కడ మొక్కుబడులు చెల్లించుకున్న తర్వాత మేడారం మహా జాతరకు బయలుదేరుతారు. అయితే ఈ దారిలో ఇక్కడ భక్తులు తమ ఇష్టపూర్వకంగా ఇక్కడ కోండి గాని మేకని గాని ఇక్కడ కళ్ళు ప్రసాదాలు గాని ఇక్కడ ఇచ్చిన తర్వాత వాళ్ళు మేడారం జాతరకు బయలుదేరుతారు అన్నమాట. సో ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఒక గొర్రెపోడును తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి బలి ఇవ్వడానికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో మాట్లాడదాం ఇక్కడ ఉన్న భక్తులతోని. అన్న, ఏ ఊరు నుంచి వచ్చినారు? కోరికొత్తపల్లి. సో గొర్రెపోతుని తీసుకొని వచ్చినారు అమ్మవారికి మొక్కుబడులు చెల్లించడానికి. అమ్మవారి మొక్కువారి చెల్లించడానికి సర్పంచ్ గా అమ్మవారి మొక్కుకున్న కాబట్టి చాలా ఇక్కడ చేద్దామని వచ్చాం. సో అంటే ఎన్నికల సమయంలో ఉప సర్పంచ్ గా గెలిస్తే ఇక్కడ అమ్మవారికి గొర్రెపోతును బలిస్తా అని చెప్పేసి మొక్కుకున్నారా? ఎన్ని ఓట్లతో గెలిచిర్రు? నేను 50 ఓట్లతో గెలిచిన. 50 ఓట్లతో వార్డు మెంబర్ గెలిచి ఉప సర్పంచ్ గా గెలిచినారు. అవును. సో ఇప్పుడు వీళ్ళంతా మీ టీమేనా? వీళ్ళంతా మా టీమే. మీరు ఏ పార్టీ నుంచి? కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఉప సర్పంచ్ పదవి తీసుకున్నారు. ఏది ఎంతనే గొర్రెపోతుంది? గొర్రెపిల్లనా? గొర్రె ఎన్ని కిలోలు వెళ్తుంది? 20 కిలోలు వెళ్తాయి. 20 కిలోలు. సో ఇప్పుడు గొర్రెపోతును వచ్చి పెద్ద ఎత్తున దావత్ చేసేస్తారు. వార్డు మెంబర్ అందరికి దావత్ ఇచ్చాడు. వార్డు మెంబర్ అందరికి దావత్ ఇస్తారు. అంటే అమ్మవారిని మొక్కున్నా. ఏమని మొక్కుకున్నావు అప్పుడు? గెలిస్తే ఇక్కడ గొర్రెపిల్లని మొత్తాన్ని మొక్కినావు. సరే, అమ్మవారు నీ కోరిక నెరవేర్చింది? నెరవేర్చింది. ఇంకేమైనా కోరిక ఉందా? సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్ సరిపోతుంది? ఏం చెప్తారంటే మీ వాళ్ళు దగ్గర ఉండి గెలిపించారా నువ్వే? నీకు ఇక అందరూ నాకు సపోర్ట్ చేసేళ్ళు. అందరు సపోర్ట్ చేశారు. వార్డు మెంబర్ అందరు సపోర్ట్ చేశారు. అందరి సపోర్టు దేవత దయ. అంటే ఎప్పుడు వస్తారు ఇక్కడికి? లేకపోతే ప్రత్యేకంగా ఇలా గెలిచినామని వస్తున్నారు? ఇప్పుడు రాలేదు, ఇప్పుడే వచ్చినాం. ఇంకా జాతర వెళ్ళినప్పుడు ఇక్కడ ఆగిపోతాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మొక్కున్నది కాబట్టి ఇక్కడ ఆగినాం. మొక్కున్నది కాబట్టి ఆగినాం. ఎట్లా అనిపిస్తుంది అంటే అమ్మవారిని దర్శించుకోవడం? అమ్మవారి గురించి ఏం చెప్తారు? మేడారం సమ్మక్క గురించి ఏం చెప్తారు? సమ్మక్కకు ఇక్కడ ఆగిపోతాం. ఆడ బాగా అనిపిస్తుంది, ఇక్కడ కూడా బాగా అనిపిస్తుంది. అంటే సమ్మక్క గురించి ఏం చెప్తారు? సమ్మక్క గురించి, ఆ తల్లి గొప్పతనం గురించి ఏం చెప్తారు? కోరుకున్న అమ్మవారు నెరవేరుస్తారు. మా ఇంటి ఇలవేల్పు ఏదైనా కూడా మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుకుని తల్లి ఎప్పుడైనా మాకు ఆమె దీవెన మా పైన ఎప్పుడైనా ఉంటది. సో అంటే ఉప సర్పంచ్ గా నిలబడ్డాడు అన్న. ఉప సర్పంచ్ గా నిలబడ్డప్పుడు అంటే వార్డు మెంబర్ గా నిలబడి ఉప సర్పంచ్ పదవి వచ్చింది. ఉప సర్పంచ్ పదవి గెలిస్తే నేను ఇక్కడ అమ్మవారికి యాటను కోస్తా అని మొక్కుకున్నాడు అంట. సో అదే నేపథ్యంలో ఇలా యాటను తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి బలి ఇవ్వడానికి గొర్రెని తీసుకొచ్చిండు అన్న. జడితిచ్చిందా? దేవుడిగా ఇప్పుడు ఇస్తాడు గబగబా. దేవుడు అత్యాయం ఉంది అనుకులాగా భగవంతుడు అందరి మధ్య గెలిపించుడు కాబట్టి అనుకులాగా ఈ ఘట్టమ్మ చేసి మరి మేడారం సమ్మక్క గాడికి పోవాలనే ఉద్దేశం మీద అందరూ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అందరూ ఏకాస్తులు అయ్యి పట్టుకొని ఈ తల్లికి మొక్కుబడి అప్పచెప్పుదామని ఇక్కడ బయలుదేరి వచ్చినాము. ఆ భగవంతుని దయ వలన అందరినీ సంబరాగా ఉంచి 5 సంవత్సరాలు వాళ్ళ విజయం సాధించాలని ఆ దేవునికి మొక్కు. గెలిచిన వాళ్ళే సంతోషంగా ఉండాలా? ఊరందరూ సంతోషంగా ఉండాలనేది భగవంతుని మొక్కుతాను. ఊరందరి తరపు నుంచి ఊరందరి తరపు నుండి 12 మంది వార్డు నంబర్లు
ఉప సర్పంచ్ సర్పంచ్ ఈ భగవంతుడు పార్టీలకు అతీతంగా ఆ పార్టీలకు అది అన్ని పార్టీలు టిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు మంచోళ్ళు మీరు మంచోళ్ళు అన్ని అనుకున్నాయి నాకు పార్టీలతో కాదు విలేజ్ గెలుపు వరకే గెలిచిందంటే అందరూ అన్నదమ్ముల భాగంగానే ఊరు ఐక్యత ఉంచుకుంటూ చూసుకుంటూ నడుపుకుంటారు. అంటే పార్టీలకు అతీతంగా ఇవాళ ఏ పార్టీ తరఫున గెలిచినా గానీ అమ్మవారి దయ వల్ల అందరు మంచిగా ఉండాలి, మన ఊరు బాగుపడాలి, మన గ్రామం బాగుపడాలని అన్న గొప్ప మనస్తత్వం నిజంగా చెప్పుకోవాలంటే పార్టీలకు అతీతంగా అమ్మవారిని మొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళేటప్పుడు మనం చిన్నప్పంజలు చూస్తూనే ఉంటాం, ఏదో ఒకటి అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడానికి బలిస్తూ ఉంటాం. ముఖ్యంగా అంటే ఇటు కోళ్ళు కావచ్చు, మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఏదో ఒకటి అమ్మవారికి బలిచ్చేసి మనం మొక్కుని తీర్చుకునే పరిస్థితి మనం ఎప్పుడు ఏ సంవత్సరంలో అయినా చూస్తూ ఉంటాం. అయితే ఈ సంవత్సర కాలంలో కోళ్ళ రేట్లు ఎట్లా ఉన్నాయి, అమ్మవారికి కోడిని కోస్తారు కదా, ఆ కోళ్ళ రేట్లు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ మేడారంకి వెళ్ళే జాతర దారిలో కొన్ని కోళ్ళ అమ్మకాలు జరుగుతూ ఉంటే నాటుకోళ్ళకు సంబంధించి సో ఇక్కడ ఒక అమ్మకాలకు సంబంధించి ఒక వ్యక్తి ఉంటే అతనికి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు కోళ్ళు నీయేనా? అన్ని నాటుకోలే కదా? నాటుకోలే. ఎంత ఒక కిలో ఎంత? కిలో 400. కిలో 400. ఒక కోడి ఉంటుందా? కిలో ఉంటది ఒక కోడి? ఎక్కువ ఉంటది. ఎన్ని కిలోలు ఉంటుంది ఒక కోడి? కిలో 200, కిలో 300 అంతే. అంటే ఇప్పుడు జాతర అని కిలో 400 అమ్ముతున్నావా లేకపోతే నార్మల్ గానే కిలో 400? నార్మలే. ఏ జాతర రేట్లని అమ్ముతున్నట్టున్నావు, నిజం చెప్పు. జాతర రేట్లనే? నార్మలేనా? నువ్వు ఎక్కడ కొనుకొచ్చినావా లేకుంటే నువ్వే కొనుకొచ్చుకున్నావా? ఎంత పెట్టి కొనుకొచ్చుకున్నావు? 350. అంటే 50 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి నీకు. 350 అంటే 400కి అమ్ముతున్నావు. లాభం ఉంటుందా మరేమన్నా? అదే కూలి గిడుతుంది ఇక జాతర సందర్భంగా అందరు 350, 450, 500 అమ్ముకుంటారు, నువ్వేమో 400 అంటే ఇక మనకు అంతే ఇక కూలి గిట్టాలని రోజు 500 మిగులుతాయి. మంచిగా కోళ్ళు అంత ఏమో నాగమాగం ఉన్నాయా? ఏ జర చూపెట్టి ఒక కోడిని తీయరాదు అత్త బయటకు ఏమన్నా? కోళ్ళు మంచిగానే పెద్దగా ఉన్నాయి కదా? ఎగిరిపోతే నేను పైసలు ఇస్తా తిరిగి. ఇక 2 కిలోలు ఉంటది కదా ఇది కోడి? అందాక 2 కిలోలు ఉంటది కోడి. కిలోన్ బావు అని అంటే 600 రూపాయలు కోడి. 600 రూపాయల కోడి ఇది. మంచిగానే ఉంది నాటుకోడి ఇది. అంటే ఈ మధ్యలో మనం తింటున్నాం కదా, పారం కోళ్ళు తింటున్నాం, ఇదేమో నాటుకోడి. దాదాపుగా ఆయన కూడా 350 కొనుకొచ్చిందంట. 50 రూపాయలు ఎక్కువగా అమ్ముకుంటున్నాడు. 50 రూపాయలు లాభం వచ్చినట్టు చూసుకొని. మంచిగానే ఉన్నాయి, బలంగా గట్టిగానే ఉన్నాయి. మాకు ఇస్తావా మరి? ఎందుకు ఇస్తా? అరే ఉత్తకి ఇస్తావా పైసలకి ఇస్తావా? పైసలకి నాయన నేను కొనుకొచ్చుకునే కదా, మీడియా వాళ్ళకి రాదు ఒకటి. మేము కొనుకొచ్చున్నాయి కదా, నాకు 50 రూపాయలు ఉంటాయి. 50 అంతే. 50 అమ్ముడు పోతాయా మరి కోళ్ళు ఇవన్నీ? అన్ని పోతాయి లేకపోతే లేదు. లేకపోతే లేదు అంతే. సో అంటే జాతర హయాంలో కోళ్ళు దాదాపుగా అంటే కేజీకి 350 నాటుకోడి, 50 రూపాయలు ఎక్కువ పెట్టుకొని 400 రూపాయలకు అమ్ముకుంటారని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. మేడారం జాతరకు సంబంధించి సమ్మక్క సారలమ్మ గద్దెలకు కూతవేటు దూరంలో మనం ఉన్నాం. ఇంకో కొద్ది దూరంలో సమ్మక్క సారలమ్మ గద్దెకు మనం చేరుకోబోతున్నాం. ఈ సందర్భంలో మనకు ఒక చౌరస్తా మీద ఇక్కడ ఆదివాసులకు మూల రూపమైన విప్పపు చెట్టుకు సంబంధించిన కొన్ని శిల్పాలు ఇక్కడ పెట్టడం జరిగింది. ఎంతో అద్భుతంగా ఆదివాసుల సంప్రదాయాలకు అనుకూలంగా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భక్తులకు కనువిప్పు కలిగించేలాగా ఇక్కడ ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూడొచ్చు, విప్ప పువ్వుకు సంబంధించిన చెట్టు ఇది, ఆదివాసులకు సంబంధించి. అది ఎంతో అద్భుతంగా అక్కడ దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా అంటే మేడారం జాతర, సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే ప్రజలు ఇక్కడ దీన్ని చూసి ఎంతో ఆకర్షితులవుతున్నారు. చాలా మంది ఇక్కడ దిగి ఫోటోలు దిగడం, ఇక్కడ అరే ఎంతో అద్భుతంగా ఉంది, గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నమెంట్ ఈ విధంగా ఏర్పాటు చేసిందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మనం ఈ రోడ్డు చూసుకుంటూ ఉంటే రోడ్డు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వెడల్పు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కాకుండా 2 వైపులా ఒక డివైడర్ పెట్టేసి అటు సైడ్ రావడానికి పోవడానికి వీలుగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా గవర్నమెంట్ ఎంతో అద్భుతంగా ఈసారి సమ్మక్క సారలమ్మ జాతరను, ఈ మేడారం జాతరను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల ఇక్కడ ప్రజలకు ఎటువంటి సౌకర్యాల వల్ల ఇబ్బంది కలగకుండా కూడా ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసిందని మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది.
దాదాపుగా ఇటు చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా పోలీస్ బందోబస్తు, పోలీసుల పహారలో ఇక్కడ ఈ జాతర నడుస్తుందని మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే భక్తులు పెద్ద ఎత్తున రావడం ఈసారి వస్తున్నారు. దాదాపుగా ఈసారి ఒక 6 కోట్లకు పైగా పబ్లిక్ వస్తున్నారని, భక్తులు వస్తున్నారని ప్రభుత్వం ఇప్పటికీ అంచనా వేసుకున్న పరిస్థితులలో దాదాపుగా ఈసారి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతరను తీసుకోవాలని చెప్పి జాతరను జరిపించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తుంది.